హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం 30 ఏళ్ళు దాటాక ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళ హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లో వెళ్ళిపోదాం. వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతుంటాయి. అందుకనే మనం తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటాక స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కనిపించే అనేక మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే వయసు 30 ఏళ్ళు దాటిన తర్వాత మనం తినే ఆహారంపై నిర్లక్ష్యం చూపించకూడదు. 30 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరంలో ఐరన్ శాతం తగ్గుతుంది. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూర, బ్రోకలీ, నట్స్, రాగి జావ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో దృఢత్వం తగ్గుతుంది. అందుకే విటమిన్ డి ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా ఫిష్లు తినడం చాలా మంచిది. వయసుతో పాటు గుండె, మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని అధిగమించడానికి అవిసె గింజలు, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు తినాలి. వయసు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పుల సమస్య వస్తుంది. అందుకే ఎముకల సాంద్రత పెంచే కాల్షియం ఫుడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ 30 ఏళ్ళు దాటాక ఆరోగ్య సమస్యలు తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.